రెడీ ఉన్నావా? స్టార్ట్ చేద్దామా? రెడీ గురుజీ, స్టార్ట్ చేద్దాం. ఇంటర్మీడియట్ వరకు ప్రతి పిల్లాడికి ఉచిత విద్య అందిస్తాం అని రాయ్. మీ బుర్రకేమైనా బూజు పట్టిందా గురుజీ? అదేంటి అంత మాట అన్నావు? దీని వలన పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకి మంచి లాభమే ఉంటుంది కదా. మనం ఉచితంగా విద్య అందిస్తామంటే పేరెంట్స్ కి పని లేకుండా లేజీగా తయారవుతారు. అయినా వాళ్ళు అడగకుండా ఏదైనా మన దేశంలో ఉచితంగా ఇస్తే దానికి వాల్యూ లేకుండా చేస్తారు. పైగా మన సొంత లాభం కోసమే ఏదో చేస్తున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ఈ మేనిఫెస్టో పాయింట్ తో మనం ప్రజల్లోకి వెళ్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రతి సిటీలోనూ ఒక ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేస్తాం అని ప్రామిస్ చేస్తాం. మన మేనిఫెస్టో దెబ్బకు వైరల్ అయిపోయింది. మన పార్టీ గురించి ప్రజలు బాగా డిస్కస్ చేసుకుంటారు, ఓట్లు కూడా వేస్తారు, మనం గెలుస్తాం. అప్పుడు ఉన్న బడ్జెట్ అంతా బీచ్లు పెట్టడానికి సరిపోతుంది కదా. అయినా దీనివల్ల ప్రజలకు ఏ లాభం ఉంటుంది? ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ పిల్లలతో కలిసి బీచ్లకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ప్రజలు డెవలప్మెంట్ గురించి ప్రశ్నిస్తే ఏం చేయాలి? మన దేశంలో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ఎప్పుడో ఆపేశారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు పెట్టే సెమీ న్యూడ్ వీడియోలకి లైకులు కొట్టుకుంటూ కామెంట్లు పెట్టుకుంటూ వాళ్ళంతా బిజీగా ఉన్నారు. కాబట్టి నోరెత్తి ఒక్కడు కూడా ప్రశ్నించడు. పొరపాటుని ఎవడైనా ప్రశ్నించాడనుకో వాడిని లేపేద్దాం. ఇప్పుడు ఇదే ట్రెండ్. మన పార్టీ తరపున ప్రజలకు ఏదైనా మంచి పని చేద్దాం అనిపిస్తుంది. గురూజీ, ప్రజలకి మంచి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. కావాలంటే చూడు, ఈ ఆర్టిఫిషియల్ బీచ్ కాన్సెప్ట్ ప్రజల్లో సూపర్ సక్సెస్ అవుతుంది, మన పార్టీ గెలుస్తుంది. మిమ్మల్నే నమ్ముకున్నా, గెలిపిస్తారు కదూ.